నేడు గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు కార్నర్ మీటింగ్ లో పవన్ పాల్గొననున్నారు. ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో జనసేన నేతలు భారీగా తరలిరానున్నారు. నేడు గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు కార్నర్ మీటింగ్ లో పవన్ పాల్గొననున్నారు. ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో జనసేన నేతలు భారీగా తరలిరానున్నారు. నేడు గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు కార్నర్ మీటింగ్ లో పవన్ పాల్గొననున్నారు. ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో జనసేన నేతలు భారీగా తరలిరానున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, చెప్పండి. స్వాతి, ఏదైతే మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నేడు తెనాల్లో జరగనుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందుగానే షెడ్యూల్ ఖరారైనటువంటి నేపథ్యంలో 2 రోజుల పాటు ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల పిఠాపురంలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు సరిగ్గా 3 గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభం కానుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏదైతే వారాహి యాత్ర డైరెక్ట్ గా హెలికాప్టర్ లో ఆ తెనాలికి చేరుకున్న అనంతరం కూడా మరి వారాహి యాత్రలో రోడ్ షో చేయనున్నారని చెప్పుకో. రోడ్ షో అనంతరం కూడా ఒక బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే భారీగా కూడా ఈ కార్యక్రమానికి ప్రజలు చేరుకోనున్నారని చెప్పి తొలిసారిగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి రానున్నారని చెప్పుకోవచ్చు. ఈ పర్యటనకు సంబంధించి కూడా పూర్తిగా అటు జనసేన, టీడీపీ, అటు బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కూడా పూర్తిగా కూడా అన్ని రంగం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. భారీ సంఖ్యలో ప్రజలు చేరుకోవటమే కాకుండా ఎన్నికల గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా తెరాలకు సంబంధించినటువంటి ఒక్క అభ్యర్థి జనసేన నుంచి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అటు పొన్నూరు సంబంధించినటువంటి దూలిపాల నరేంద్రతో పాటు కొంతమంది గుంటూరు సంబంధించినటువంటి నేతలు కూడా ఈ రోజు ఆ టీడీపీ సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ కలవనున్నారంటూ. ఎందుకంటే ముందుగానే జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థుల రూట్ ఖరారైనటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థుల సంబంధించి కూడా ఒక బహిరంగ సభ రావాలని కూడా వారు ఆహ్వానించే పరిస్థితి ఈ రోజు పవన్ కళ్యాణ్ తో మాట్లాడే అవకాశం ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా మాట్లాడే పరిస్థితి కనపడుతుంది. అయితే తొలిసారి గుంటూరు జిల్లాకి ఈ రోజు 3 గంటలకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పిఠాపురం సంబంధించి కూడా ఈ రోజు అక్కడ సుడిగాలి పర్యటన చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ అది అనంతరం ముగించుకొని తెనాలి వస్తారు. పూర్తిగా కూడా రూట్ మ్యాప్ ఖరారైనటువంటి పరిస్థితి కనపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అనేక మార్లకు సంబంధించి కూడా వైసీపీకి సంబంధించినటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను కూడా ఎండగడుతూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా అవినీతి ఏదైతే మంత్రులకు సంబంధించినటువంటి ఇక్కడ ఈ జిల్లాలో కూడా మరి 3 మంత్రులు ఉన్నటువంటి నేపథ్యంలో మంత్రుల మీద కూడా తీవ్ర విమర్శలు అయితే చేయనున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి అనేక విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఎన్నికల ప్రచారంలో తెనాలికి సంబంధించి నాదెండ్ల మనోహర్ ను ఉద్దేశించి మాట్లాడటమే కాకుండా నాదెండ్ల మనోహర్ చాలా సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్పీకర్ గా చేసినటువంటి నేపథ్యంలో తెనాలికి సంబంధించి కూడా ఇప్పటికే శివకుమార్ అక్కడ ఎమ్మెల్యేగా స్థానిక ఎమ్మెల్యేగా వైసీపీకి ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆయనకు సంబంధించినటువంటి వైఫల్యాలను పూర్తిగా ఎండగట్టే అవకాశం ఉంది. ఏది ఏమైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా మొదటిసారి ఎన్నికల ప్రచారం రానున్నటువంటి నేపథ్యంలో భారీ సంఖ్యలో కూడా గుంటూరు జిల్లా వ్యాప్తంగా క్యాడర్ పూర్తిగా కూడా సమాయత్తమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. స్వాతి, రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.